హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ చాట్ అండి. ఈ చాట్ని ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా చాలా హెల్తీ కూడా. మీరు కూడా మీ పిల్లల ఈవినింగ్ స్నాక్ టైంలో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళతో సహా అందరికీ బాగా నచ్చుతుంది. ఇంత హెల్దీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం నేను 2 స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా విత్తనాలన్నీ ఒలుచుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ ఉంచి అందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వాటర్లోకి యాడ్ చేసి 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల తర్వాత మనము స్వీట్ కార్న్ని చెక్ చేసినట్లయితే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఈ విధంగా ఉడికిపోయిన స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. వీడియోలో కనిపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం చాట్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దానికోసం స్టవ్ పైన ఒక పాన్ ఉంచి అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయి కాస్త వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచి మనం పక్కన ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ నెయ్యిలోకి బాగా కలిసేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి పక్కన ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే సన్నగా తరిపెట్టిన ఆనియన్స్ 1 కప్పు, అలాగే సన్నగా తరిమిన టమాటోస్, కొత్తిమీర, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 యాడ్ చేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి 1/2 స్పూన్ వరకు కారం, అలాగే 1/4 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/4 స్పూన్ గరం మసాలా, కాస్త చాట్ మసాలా, అలాగే 1/2 స్పూన్ వరకు పాస్తా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. పాస్తా పౌడర్ అనేది కంప్లీట్గా మీ ఆప్షన్ అండి. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే మీ రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేశాక ఈ మసాలాలన్నీ స్వీట్ కార్న్కి బాగా పట్టేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకుని తిన్నట్లయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. టేస్ట్ హెల్త్కి హెల్త్. చూసారు కదా, ప్రాసెస్ అనేది కూడా చాలా సింపుల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.